మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీంకు కెప్టెన్గా ఎవరు బాధ్యతలు తీసుకోబోతున్నారనేది చాలా ఆసక్తిగా మారింది. గత సీజన్లో ఎడెన్ మక్రమ్ కెప్టెన్సీలో పెద్దగా ఎస్ఆర్హెచ్ ఆకట్టుకోలేకపోయిందని అందరికీ తెలిసిందే. మరోవైపు వరల్డ్ కప్తో పాటు టెస్ట్ ఛాంపియన్షిప్లు అందించిన ప్యాట్ కమిన్స్ను ఐపీఎల్ ఆక్షన్లో భారీ ధరకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. మరి ప్యాట్ కమిన్స్కు బాధ్యతలు అప్పగిస్తారా లేదా మళ్ళీ ఎడెన్ మక్రమ్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారా అనేది ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కూడా ఏం అప్డేట్ ఇవ్వలేదు. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ క్యాప్కు ఎడెన్ మక్రమ్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. మక్రమ్ కెప్టెన్సీలో వరుసగా 2 సార్లు ఆ జట్టు టైటిల్ కొట్టింది. మళ్ళీ మక్రమ్కు ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారా ఇవ్వరా అనేది చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో బాగా అనుభవం ఉన్న ప్యాట్ కమిన్స్కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు మక్రమ్కు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది. కమిన్స్ను ఎక్కువ ధరకు తీసుకొని మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే కమిన్స్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ వల్ల కమిన్స్ ఎక్కువగా ఆడలేకపోవచ్చు. ప్రెషర్ని తగ్గించడానికి మక్రమ్కు కెప్టెన్సీ ఇస్తే కమిన్స్ బౌలింగ్ మరియు బ్యాటింగ్లో రాణించగలడు కాబట్టి టీంకు కొంచెం ప్లస్ పాయింట్గా మారతాడు. సో ఈ ఇద్దరిట్లో ఎవరు కెప్టెన్గా ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.